కిరణ్ ఏం సంగతి ఎట్లున్నది ట్రిప్? క్వశ్చన్ కావాలన్నా, ఆన్సర్ కావాలన్నా, ఎంక్వైరీ కావాలన్నా? నేను 6ంటికే లేచిన ఇవాళ గుడికి పోతున్నావు. ఇక్కడి నుంచి దాని తర్వాత ప్రాంక్. నువ్వు వాడికైతే అన్నం పెట్టి వాడిని వాష్రూమ్ తీసుకోవో, దాని తర్వాత ఇక చూసుకో. జాగ్రత్త, బాయ్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఫోన్ లా? నా పప్పి, స్మాల్ డాగ్. నాకు వీడొక జంతు ప్రేమికుడు. డాగ్ ఉంది. దానికి పొద్దున ఫుడ్ పెట్టి, అంటే 9ంటికి ఫుడ్ పెట్టి వాకింగ్ తీసుకోపోతే బయట తుర్రు పోతుంది. అదే చెప్తున్నా. ఇక్కడ ఒక డైలాగ్ వేద్దాం అనుకుని వచ్చింది, ఎడిటింగ్ చేస్తా. ఏంటిది అది? ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? అట్లా ఆ డైలాగ్ వేద్దాం అనుకుని. పొద్దున్న లేపిర్రు, కార్లో పోయిన తర్వాత వండుకో అన్నారు. కెమెరా నాకే ఇచ్చారు. యాక్చువల్లీ గుడి గిడి అని లేపరా అన్నాను, అడ్డం వచ్చినాడు. ఏదన్నా కావచ్చు మాత్రం. కిరణ్ లేపు నిద్రపోతున్నాడా? ఎట్లా తెలుస్తుంది ఆయనకు? స్పెడ్స్ పెట్టుకోవడం అంటే నాకు గుద్దేదాకా నాకు కూడా తెలియదు. విజువల్ తీరా. ప్రెసెంట్ మనం ఎక్కడున్నావు చెప్పురా? ఏలూరు హైవే. ఏలూరు హైవే ఎక్కి ఏడి పోతున్నాం అంటే అటు పోతున్నాం. ద్వారకా తిరుపతి, చిన్న తిరుపతి అంటారట. ఏలూరు దగ్గర ఉండేది. ఏలూరు ఎందుకు వచ్చినాం అంటే, మేము యాక్చువల్ ఏలూరు అని రాలేదు, ఆంధ్ర ట్రిప్ వేసుకున్నాం. ఆ ట్రిప్ లో మన ప్రాంక్ వీడియోస్ అన్ని ఎన్నైతే అన్ని తీసుకొని హైదరాబాద్ పోదామని ప్లాన్. చూడాలి రన్నింగ్ లో ఎన్ని అవుతాయో. కిరణ్ ఎన్ని కొడతావు నువ్వు లాస్ట్ కి? ఇంటికి పోయేటప్పటికి ఎన్ని ఇస్తావు? ఏమడగాలి? ఆయన ప్రాంకులు చేసి చేసి ఇప్పుడు బయటకు వస్తలేదు కూతా. ఇది కూడా ప్రాంకేరా? అడిగితే సైలెంట్ గా మాట్లాడటం, అదొక ప్రాంక్ అన్నమాట. ఓకే, నేను గెలక. స్కై మాత్రం మ్యాడ్ బావా, మ్యాడ్ స్కై. సో హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వచ్చినాం. విజయవాడలో ఆగినాం. విజయవాడలో టెంపుల్ పోయినాం. చెప్పు. విజయవాడలో టెంపుల్ పోయినాం మార్నింగ్. తర్వాత అక్కడ ఒక 2 ప్రాంకులు చేసి అక్కడ నుంచి బయలుదేరి అట్లా వస్తూ ఉండగా ఏలూరు దగ్గర ఆగినాం. కానీ ఏలూరుకి రావాలని ప్లాన్ ఏం లేదు మాకు. ఇట్లా కనిపిస్తుంటే బోర్డు కనిపించింది, ఇది ఏలూరు పోదాం లోపలికి వెళ్ళిపోయినాం. రేపు ఏంటన్నా ఐడి? రేపు ఫ్రైడే, మంచి రోజు, లక్ష్మీ అమ్మవారి. అట్లా ఎండాకాలం ప్రాంకులు చెప్తుంది అట్లేపు. సాధారణంగా ఈ ఫ్రైడే అనేది అట్లా ఎండలు అనేవి కొడతాయి. దాని నుంచి తప్పించుకోవడానికి నువ్వు నేను ఎవరేం చేయలేము. ఎందుకంటే ఆ సూర్య భగవంతుడు చాలా గట్టివాడు. సాధారణంగా ఈ ఫ్రైడే అనేది ఆ ఫ్రైడే అనేది ఎందుకు ఉంటుందంటే, అది థర్స్డే ముందు ఉంటుంది కాబట్టి. థర్స్డే తర్వాత. సో రేపు ఫ్రైడే రా. కానీ అలాగే ఆ ఫ్రైడేకి ఇంకో కారణం కూడా ఉంది. కిరణ్ చెప్పినట్టు థర్స్డే తర్వాత ఉండడంతో పాటు సాటర్డే ముందు కూడా ఉంటుంది. మళ్ళాడుగురా ఏదన్నా ఇదేనా ఇష్టం ఏదన్నా. నేను ఏమంటున్నా అంటే, ఇప్పటి వరకు వచ్చిన మనం ఇవాళ ఏలూరులో ఉన్నాం, నిన్న మొత్తం షూట్ చేసినాం, అంతా అయిపోయింది. రేపు ఫ్రైడే. రేపు ఎడికి పోదాం? ఏ ఊరికి పోదాం? నీకు క్వశ్చన్ కావాలన్నా, ఆన్సర్ కావాలన్నా, ఎంక్వైరీ కావాలన్నా? క్వశ్చన్ కి ఆన్సర్ కావాలన్నా, ఎంక్వైరీ కావాలన్నా? క్వశ్చన్ కి ఎంక్వైరీ. మనోరా, అది యాక్చువల్గా ఏమైందంటే, నేను ఈ మధ్యలో మనోగతంలో వీడియో చేస్తున్నా కదా, సో అందుకని నిన్న గుళ్ళో కూర్చున్నప్పుడు ఏదో చెప్పిన, ఇట్లా క్వశ్చన్కి ఆన్సర్ వేరు, ఎంక్వైరీ వేరు అని. ఒక 10 నిమిషాలు ఏదో నేను చంద్రముఖిలో క్లాస్ ఇచ్చిండు, జ్యోతికిలాగా మారిపోయి మాట్లాడినట్టు నాకు తెలియదు. నేనైతే మాట్లాడిన బాగానే. సో వాళ్ళు దాన్ని ఇప్పుడు ప్రతిదానికి క్వశ్చన్ ఎంక్వైరీ అని నన్ను ఇట్లా టీజ్ చేస్తున్నారు అనమాట. కాదు, మేము నేర్చుకున్నది అంటున్నాను. ఇది కాల్డ్ టాపిక్ డివర్షన్. ఏది టాపిక్? అరే కాదు, చెప్పు. లెట్స్ కంటిన్యూ ది టాపిక్. ఇగో, నేను చాలా మనుషులు చూసినా కానీ మనోరన్న లాంటి మనిషిని చూడలే. మొన్న నేను జెమ్నీ దాంట్లో వచ్చిందని సెల్లులో నేను దాంతో అప్పుడప్పుడు టైంపాస్గా మాట్లాడు అసలు ప్రేమ అంటే ఏంది, అదంటే ఏంది. జెమినైతో నేను మాట్లాడుతున్నా టైంపాస్గా. వినబడుతున్నా? నువ్వు వాష్రూమ్లో ఉన్నావు కిరణ్ అన్న, నీకు కూడా తెలియదు అంటే ఆయనకు కూడా తెలియదు. కూర్చొని నేను దాంతో టైంపాస్ చేస్తున్నా. మనోరాన్ని ఉండే నేనేమడిగినా అంటే, ప్రేమ అంటే ఏంటిది, అదేంటే ఏంటిది అంటే, అది ఇట్లా మాట్లాడుతుంది.
ప్రేమ అంటే ఇద్దరు కలిగా అది ఇది లవ్వు గివ్వు అనేది చెప్తుంది. మనవరంలో గుంజుకొని దానికి క్లాస్ ఇచ్చింది జెమినీకి. అరే నేను కొద్ది రావాలి మనుషులకి ఇచ్చిన ఓకే, జెమినీ కూడా ఇచ్చి అది డైరెక్ట్ సారీ చెప్పింది. ఎస్ యువర్ రైట్. ద్వారకా తిరుమల చిన్న తిరుపతి 15 కిలోమీటర్స్ వచ్చిందా ఫ్రేమ్ లో? ఎస్. ఏంటి బా మన ఫాస్ట్ ఉండదు ఇప్పుడు. అయితే ఏఐకి కూడా చెమటలు పుట్టిస్తాడు మనోరన్న, అంత లేదు. జాగ్రత్తగా ఉండాలి. ఈ అట్లనే ఈ కన్వర్జేషన్ కిరణ్ అన్న కన్వర్జేషన్ కూడా అట్లనే వచ్చింది. దాంట్లో కూడా నేనే బలి. ఏదో కన్వర్జేషన్లో మాట్లాడుతుంటే ఒక క్వశ్చన్ అయితే క్వశ్చన్ కావాలా నీకు, ఏం కావాలన్న అదేందన్నా? నువ్వేం క్వశ్చన్ వెళ్ళిరా, నేనే చెప్పిన గుర్తొచ్చి అంతే. ప్రసాదం గురించి చెప్పిన. ప్రసాదంని ప్రసాదం ఎందుకంటారు చెప్పు. చెప్పుర్రి దమ్ముంటే కామెంట్ చెయ్యుర్రి. ఆ క్వశ్చన్ ఏంటంటే పులిహోర ప్రసాదం ఎందుకు అవుతుంది చూడన్న, ప్రసాదం తింటున్నాం కాబట్టి నాకు గుర్తొచ్చి చెప్పిన అంతే, అంతకు మించి ఏం లేదు అన్న. అది ఎందుకు అవుతుంది అంటే చెప్తూ క్వశ్చన్ కి నీకు ఆన్సర్ కావాలన్నా ఎంక్వైరీ కావాలి. ఫస్ట్ పాయింట్ నువ్వు ఏదో చెప్తే నేను చెప్తా. దిస్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ రోస్టింగ్. ఇట్స్ నాట్ స్పిరిచువల్ రోస్టింగ్. ఆ రోస్టింగ్ అండ్ స్పిరిచువాలిటీ ఇట్స్ స్పిరిచువాలిటీని రోస్టింగ్ చేసే అంత లేదు. ఒక ఏదైనా సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అన్నదే మన పాయింట్. ఓకే ఆపన్న కొంచెంసేపు ఆపేసి ఉండుర్రి గాయస్. బాగా మాట్లాడుతూ ఎస్ మేము ఏమన్నా మాకు గుర్తు వస్తే మేము మాట్లాడతాం. ఈ గ్యాప్ లో మీరు ఏమన్నా కామెంట్ చేయండి. చాయ్ తాగిరండి. ఇది దిస్ ఇస్ బ్రేక్, కమర్షియల్ బ్రేక్ కాదు, మేము ఇచ్చే బ్రేక్ ఇంటర్మిషన్. ఎస్. అందుకు బాయ్ గైస్.